కిడ్నాప్ ఆ చేశారు? డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను. బాబు లోపల నీ టాలెంట్ చూసిన తర్వాత నాకు చాలా ముచ్చటేసింది నాయన. నీకు ముచ్చటేసింది అన్నయ్య? 2 లీటర్లు ముచ్చటేసింది సీనయ్య. బాబు మీరకి బయలుదేరండి, మేము అలా వెళ్ళి ముచ్చట తెచ్చుకుని బయలుదేరతాం. ఓకే చెప్పు సీనయ్య. పదన్నయ్య. తానా సభల్లో వాయించాం, తాగుమూతుల మధ్య వాయించాల్సి వస్తుంది. ముందు బతికి బయట పట్టి సీనయ్య అన్నయ్య వాడేంటి ఎక్స్ట్రా అక్కడ పెట్టుకున్నాడు? ఊరుకో అన్నయ్య, ఏడబెట్టి తాగితే మనకెందుకు, మనకు రూట్ కావాలి. ఇదిగో బాబు హైవేకి రూట్ ఎటు? డోంట్ డిస్టర్బ్. ఒరిస్సా భాష ఇలా ఉంటది అన్నయ్య. బై సాబ్ హైవేకి రూట్ కిదరే. వారి మీ బాండవాడికి ఎంత దూరం వచ్చారేంట్రా? ఓ తెలుగా? ఏంటే డాబా దగ్గర మన బిస్సోల వ్యాన్ కొట్టారా? బ్యాండ్ మేళం మ్యాచ్ కూడా ఉందా? బ్యాండ్ మేళం అంటే బ్యాండ్ మేళం మీ సంగీతం అవసరం. వరల్డ్ ఫేమస్ తెలుసా? ఫోన్ పెట్టారా? నాకు దొరికారా? మీరు నాకేం చేయాలంటే పోలేరురా? వదులు, మా తల తగ్గుద్ది. హలో స్టాప్ మేము వరల్డ్ ఫేమస్ మ్యూజిషియన్స్. ఏంటి మళ్ళీ వచ్చారు? నువ్వు కొట్టావే బిస్వాలో పుష్పాలో, వాడికి మామూలు ఫాలోయింగ్ లేదయ్యా. ఈ ఏరియా దాటే వరకు మేము మీతోనే ఉంటాం. సీనయ్య అన్నయ్య నెక్స్ట్ కచేరీ ఎక్కడో కనుక్కో. మీ జాతకంలోనే ప్రాణగండం ఉంది. మృత్యువు ఈ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతుంది. ఈ మృత్యుంజయ హోమం పూర్తయితే మృత్యువుని ఇంటి గడప దాటి లోనికి రాదు. హోమానికి వచ్చారా? మారణ హోమానికి వచ్చాం. ఓ నమస్తే పట్నాయక్ జీ, నా పేరు బాలు ఫ్రమ్ హైదరాబాద్. 1వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకి బీక్కో అనే నీ ఫ్రెండ్ ఓ బాబుని కిడ్నాప్ చేశాడు. బాబు ఎక్కడా? ఇదేమన్నా ఎంక్వైరీ కౌంటర్ అనుకుంటున్నావా? అక్షేమం కోసం ఇంత పెద్ద హోమం జరుగుతుంటే బాబు ఇక్కడ. బాబా ఎక్కడున్నాడో నాకు తెలుసు, కానీ నేను చెప్పను. అమ్మ బల బల తొసండ్రా. చెప్పరా? చెప్పు. పీకుబాయ్ స్పీకర్ ఆన్ చేయండి. ఏ పట్నాయక్, ఈ పిల్లాడిని ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు. నీకు తెలిసిన మంచి సైకియాట్రిస్ట్ ఉంటే పంపించు. ఆ మృత్యువుని డైవర్ట్ చేయండి సార్. నా దగ్గర ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, పంపిస్తా. రాముడు ఏమైందిరా? అదే మన వెంకటేశ్వర్లు పిల్ల పెళ్లి పెట్టుకున్నాడు కదా, మన భూమి మనకు దక్కునే భయంతో ఉరేసుకపోయాడంటండి. మరి ఏంటి అనవసరంగా కాపాడా. మంచి డిసిషన్ తీసుకున్నా. 2 రోజుల తర్వాత ఎలాగూ మీ అందరి పరిస్థితి ఇదే. నారాయణరావు వారసుడు డాక్యుమెంట్స్ అన్నా ఎక్కడ? చస్తే గవర్నమెంట్ నుంచి ఎక్స్గ్రేషియా అయినా వస్తుంది, బతికితే ఏడుపు ఆకలి అంతే. మీ అందరికీ దండం పెడతాను, ఇలాంటి పనులు చేయకండి. ఇన్ని రోజులు ఆగారు, ఇంకో 2 రోజులు ఓపిక పట్టండి. బాబుని తీసుకురావడానికి నా కొడుకు వెళ్ళాడు. ఖచ్చితంగా డాక్యుమెంట్స్ తీసుకుని అనుకున్న టైంకి ఇక్కడికి వస్తాడు. నిరాశ భయాన్నిస్తుంది, నమ్మకం బలాన్నిస్తుంది. నా కొడుకు వచ్చి తీరుతాడు. ట్రై చేస్తున్నా సార్, ఎలాగైనా పట్నాయక్ గారు పంపారు. సైకాట్రిస్ట్ సైఫ్ అలీ ఖాన్.
డాక్టర్ కరీనా, డాక్టర్ పప్పి, డాక్టర్ లహరి. వీళ్ళు డాక్టర్సా? అంటే మ్యూజిక్ థెరపిస్ట్. ఆ మాస్కులు ఏంటి? డైరెక్ట్ గా సర్జరీ నుంచి వచ్చాం. సైక్రియాటిస్టులు కూడా సర్జరీలు చేస్తారా? డాక్టర్స్ నాకు కూడా అర్థమైంది, ఈయనే బాస్ అనుకుంటారు. సార్ మీరు డాక్టర్స్ ని లాజిక్ అడిగితే హర్ట్ అవుతారు. డాక్టర్ 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 మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? కొత్త వాళ్ళు వస్తే చాలు కెప్టెన్సీ కొట్టేయడం చూస్తాడు మోసల్లో. డాక్టర్ ఎలాగైనా బాబుతో ముందు బాబుని పిలవండి. బాబుతో నేను పర్సనల్ గా మాట్లాడాలి. ఓకే డాక్టర్. వాళ్ళు అడిగింది ఏదో చెప్పేయచ్చు కదా. హే రాజన్, ఎంతైనా డాక్టర్ డాక్టరే. ట్రీట్మెంట్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇంకో 10 నిమిషాలు ఆగితే ఇంకా బాగా ముచ్చటేస్తుంది. బాబుని ఎవరైనా కొట్టారా? ఏం చేసినా వాడు డిజైన్ చెప్పట్లేదు డాక్టర్, అందుకే మా వాళ్ళు కొట్టారు. ఓకే, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఓకే డాక్టర్. బాబుని ఎవరెవరు కొట్టారో చేతులు ఎత్తండి. చిల్డ్రన్ సైకాలజీ ప్రకారం చిన్న పిల్లలతో మనం ఆట ఆడితే ఏం కావాలని ఇచ్చేస్తాం. తొక్కలది ఆట ఆడితే ఇచ్చేస్తారా? డాక్టర్స్ లెట్స్ షో. చిరంజీవి తమ్ముడు నాగబాబు, నాగబాబు తమ్ముడు కళ్యాణ్ బాబు. డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో తెలుసా? ఎక్కడున్నాయో చెప్పు చెప్పు చెప్పు. నాకు తెలుసుగా. డాక్టర్స్ బాస్ తెలుసంట. లెట్స్ గో. డాక్టర్ ఛాన్స్ దొరికితే చాలు కెప్టెన్సీ చేస్తాడు. నువ్వు చెప్పు బాబు. బాబు డల్ అయిపోయాడు, ఇంకో గేమ్ ఆడాలి. ఏ ఆట అయినా ఆడదాం డాక్టర్, ఎనీథింగ్ ప్లీజ్. దాగుడు మూత దండా కోర్ పిల్లి వచ్చే ఎరగా. పదండ్రా దాక్కున్నాం. బాబు నిజం చెప్పాలి, బద్ధకంగా ఆడకండి, అందరూ సిన్సియర్ గా ఆడండి. మిమ్మల్ని ఆట ఆడుకోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను. ఐ విల్ డూ మై లెవెల్ బెస్ట్. దాగుడు మూత దండా కోర్ పిల్లి వచ్చే ఎలకా పత్రం ఎక్కడ దొంగలక్కడే గప్ చుప్ సాంబార్ బుడ్డి. జెన్నీ, ఏ శివం, జెన్నీ వస్తుందా వస్తుందా వస్తుందా? వెంకట్, జెన్నీ గట్టి గట్టిగా కొట్టి చేస్తున్నారేట్రా? సిన్సియర్ గా ఆడబట్టే సీరియస్ గా ఆడి చేస్తున్నారు బాబు. అబ్బా ఎవడ్రాది? డాక్టర్ బుచ్చి బాబు ఎక్కడున్నారు? చెప్పండి. శివం, వాడు బాబు తీసుకెళ్లిపోతున్నాడు. రే, మనల్ని పట్టుకోవడానికి ఏవో కథలు చెప్తున్నాడు. ఎవరో దొరకండి, సిన్సియర్ గా ఆడండి. వెళ్ళండి. ఆటలో బీసీ చెప్తున్నాడు, వచ్చేయంట్రా. బాగుంది.
ఇదిగో నీ పెన్ డ్రైవ్. ఇక్కడ నుంచి జర్నీ చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది, మీరు బయలుదేరండి. బాబుని ఎందుకు కిడ్నాప్ చేశారు? అసలు ఏం జరిగింది? ఎవరైనా కష్టాల్లో ఉంటే జాలి పడతాం లేదా డబ్బులు ఇస్తాం, ప్రాణాలైతే ఇవ్వం. జనం కోసం అప్పుడు వీడి అమ్మా నాన్న, ఇప్పుడు వీడు లైఫ్ని రిస్క్లో పెట్టి ఇలా. ఓకే, ఇంకా మీరు బయలుదేరండి. ఇలా రైట్ తీసుకోలే. నేను నీతో వస్తాను. అది కాదు, నేను చెప్పేది విను. గుండెకి మంచి ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? 10 కిలోమీటర్లు నడవటం కాదు, 10 మందికి సహాయం చేయటం. అమ్మ శ్రీదేవి, ఎప్పుడు చూసినా మెడలో అంటే తింగరదానం అనుకున్నాను. నీలో కూడా మ్యాటర్ ఉందే. ఓయ్ బాబు, మీ ఎమోషన్స్ కి మేము కూడా కనెక్ట్ అయిపోయాం. ఆ ఉడతకి మేము కూడా ఉడత సహాయం చేస్తాం. డబ్బు కోసం ఎన్నో అడ్డమైన కార్యక్రమాల్లో వాయించాం. ఈ మంచి పని కోసం అనంతపురం వచ్చి బాబు కోసం అందరి ముందు వాయిస్తాం. సీనయ్య, అన్నయ్య, ఐ లవ్ యూ రాజా. మీటూ రాజా. బాబు తెల్ల బొడ్డోని ఇలాగ ఎవరైనా టాక్సీలో తీసుకెళ్లారా? నైదేక ఎవ్వడూ మిస్ అవ్వదు. ప్రతి వాడు చెయ్యి పెట్టి కరెక్ట్ గా చెక్ చేయండి. అందరూ బాగా ఆడారు, ఒకడు మాత్రం పగతో ఆడాడు, కసితో ఆడాడు. వాడెవడో నాకు తెలియాలి. జనే రా. వస్తున్నాను సార్. జనే నువ్వు రా, చెయ్యి పెట్టావు. సార్ ఇప్పుడు మనకి పిల్లోడు అవసరం, కోట్లు వస్తాయి సార్. కోట్ల కంటే ఇప్పుడు వాతలే ముఖ్య. చెయ్యి పెట్టావు. హలో బికు, బాబు నిజం చెప్పాడా? బాబు సేఫేగా? అదే సేఫ్ అంటే సేఫే. సేఫా సేఫ్ కాదా? సేఫ్ కాదు. వాట్? వాడెవడో వచ్చి దాగుడు ముత్త దండ కొరాడి బాబుని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇట్స్ నైస్ గేమా? ఆటాడి ఎత్తుకెళ్లడం ఏంట్రా యు ఫూల్? గెట్ దట్ బ్లడీ కిడ్ యు బాగల్. మీరేం టెన్షన్ పడకండి, వాడు నా ఏరియా దాటి వెళ్ళలేడు.